హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎంతమందికి ఈ చక్రాలు అంటే ఇష్టం ఉందో నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వ్యూస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ అండి, ఛానల్ని సపోర్ట్ చేస్తేనే కదా నాకు కొంచెం సపోర్టింగ్గా ఉండిద్ది. సో ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. ఈరోజైతే మేము చక్రాలు అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అది కూడా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాము. తను మా ఇంటికి అయితే వచ్చింది. ఇంకా సరే అని ఇద్దరం కలిసి చక్రాలు ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము. అండ్ నాకైతే పిండి వంటల్లో అసలు ఏమీ టచ్ లేదండి. అండ్ మా ఫ్రెండ్ చేస్తే చూస్తే ఇంత ఈజీనా చేయడం అన్నది అనిపించింది. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసిందండి తను. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఏం లేదండి, సింపుల్గా ఫస్ట్ ఒక 4 గ్లాసెస్ శనగపిండి తీసుకుంది. దాంట్లోకి ఒక 2 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకొని కొంచెం సాల్ట్, కారం, కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం వాము, జీలకర్ర పొడి మిక్స్ వేసిందండి. లైట్ అవన్నీ కలిసేలాగా ముందు బాగా కలుపుకొని తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసింది. ఆయిల్ ప్లేస్లో కొంచెం వెన్న వేస్తారంట. కాకపోతే మనకి అక్కడ వెన్న అందుబాటులో లేదు కాబట్టి కొంచెం ఆయిల్నే గోరువెచ్చగా చేసి ఆయిల్ అయితే వేసాము. నెక్స్ట్ అలాగే కొంచెం వేడి నీళ్ళు కూడా మరగపెట్టిన వేడి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి మొత్తం అయితే కలుపుకుంది ఫ్రెండ్స్. పిండి వచ్చేసరికి మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా, అలా అని చెప్పి దోశ పిండిలా లూజ్గా కాకుండా ఒక మీడియంగా పిండి అయితే కలపడం జరిగింది. తను అక్కడ చెప్తుంది, ఇగో ఇలా రావాలి, పిండి మొత్తం కలిపితే ఇలా రావాలని చెప్పి తను చెప్తుంది ఫ్రెండ్స్ అక్కడ. ఇంకా అదిగో వేడి నీళ్ళు కూడా అలాగే పోస్తూ కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండి అయితే కలుపుకోవడం జరిగింది. మీలో ఎంతమందికి ఈ చక్రాలు అంటే ఇష్టమో, అలానే ఈ సంక్రాంతికి మీరు ఏం పిండి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా పిండి మొత్తం అయితే ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా అయితే కలుపుకోవాలంట ఫ్రెండ్స్. అండ్ మరీ చపాతీ పిండిలా కాకుండా మరీ దోశ పిండిలా కాకుండా ఇలా మీడియంగా పిండి అన్నది మనకి చక్రాలు వేయడానికి ఈజీగా వచ్చేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఈ చక్రాలు వేసే ప్రాసెస్లో కాసేపు మా ఫ్రెండ్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. తిని వచ్చేసరికి నాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అనడం కన్నా లైక్ ఒక సిస్టర్ అని చెప్పి అనడం చాలా బెటర్. ఎందుకంటే తను అలాగే ఉంటుంది నాతో. ఒక సిస్టర్లానే మేము ఉంటాము. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ సిస్టర్స్ లాగే ఉంటాము. కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, మాట్లాడుకోకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు. అలా అని చెప్పి ఎప్పుడు ఫ్రెండ్షిప్ అయితే మేము కట్ చేయలేదు. అండ్ అలానే మనకి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ అంటే ఒకరు ఉంటారండి. మనం ఏం పని చేసినా మనకి వెనకుండి సపోర్ట్ చేస్తూ ఒక పాజిటివ్ వైబ్ ఇవ్వడానికి. అలాగే నాకు వచ్చేసరికి తినేనండి. నేను ఏం చేయాలనుకున్నా సరే ఫస్ట్ తినికే చెప్తాను. తిని నుంచి వచ్చి నాకు ఆ పాజిటివ్ వైబ్ అనేది కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా ఫస్ట్ నేను తినికే చెప్పాను. తిని ఇచ్చిన సపోర్ట్తోనే నేను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ యూట్యూబ్, ఏదైనా సరే నాకు ప్రాబ్లం వచ్చినా లేదా నాకు ఏదైనా హ్యాపీగా ఉన్నా సరే నేను ఫస్ట్ షేర్ చేసుకునేది ఎవరితో అంటే తినికే అండి. తన నుంచి వచ్చి ఒక పాజిటివ్ వైబ్ ఉండిద్ది. సరే చెయ్యి, ఏమవుదు ఏమైతే చూద్దాం అని అలా సపోర్టింగ్ ఇస్తారు. సో ట్రై చేయడం తప్పులేదు కదా, ఏదైనా ప్రాబ్లం అయితే చూద్దాం అని చెప్పి అనిద్ది. అలా అని చెప్పి అన్ని విషయాలు కాదు ఫ్రెండ్స్. నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదంటే దాన్ని కరెక్ట్ కాదని చెప్పి గైడెన్స్ కూడా నాకు ఇస్తుంది. ఫ్రెండ్ అంటే అలానే ఉండాలి కదా ఫ్రెండ్స్. మనం ఏం చేసినా సరే వెనకేసుకురావడం కాదు. అప్పుడప్పుడు కోప్పడాలి, అప్పుడప్పుడు సపోర్ట్ చేయాలి, అప్పుడప్పుడు బుజ్జిగిచ్చేయాలి, అప్పుడప్పుడు ఆట పట్టించాలి. సో ఇవన్నీ నాకు నా ఫ్రెండ్లో అయితే నాకు ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని అండ్ ఇంకోటి, అలా అని చెప్పి మా ఇద్దరి ఇష్టాలు కలుస్తానైతే చెప్పాం ఫ్రెండ్స్. నాకు టోటల్ ఆపోజిట్ తనకి టోటల్ ఆపోజిట్ నేను. అయినా సరే స్టిల్ ఇప్పటివరకు మేము కంటిన్యూగా కలిసి ఉన్నాము. మేబీ దేవుడు దయ అనుకుంటున్నాను నాకు ఇలాంటి ఫ్రెండ్ దొరకడం. సో కోపం వస్తే 3-4 మంత్స్ మాట్లాడుకుని అలిగిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్ మా మధ్య. అలా అని చెప్పి విడిపోయి టైప్ అయితే కాదు. ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా విడిపోతామన్న ఆలోచన అయితే మాకు లేదు. కాబట్టి ఇన్ని ఇయర్స్ అయినా మా ఫ్రెండ్షిప్ అనేది ఇంకా అలానే ఉంది. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఉంటారు. అందరికీ ఇలాంటి ఫ్రెండ్ ఉంటారు. సో వాళ్ళు ఎవరన్నది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే చక్రాలు చూశారు కదా, మంచిగా వస్తున్నప్పుడు మంచిగా చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. మేము మధ్యలో మళ్ళీ కొత్తగా డిఫరెంట్గా ఇలా ట్రై చేసాము.
చెప్పాం కదా ఫ్రెండ్స్, కొన్ని కోతి పనులు కూడా చేస్తామని. దాంట్లో ఇగో ఇలాంటివి మంచిగా చక్రాలు వేసుకోకుండా మధ్యలో ఇవి ట్రై చేసాము. కోర్స్ ఇవి కూడా బాగానే వచ్చాయి, టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే మంచిగా చేసుకోవచ్చు కదా, మధ్యలో మళ్ళీ ఇలాంటి పనులు చేసుకోవడం ఎందుకండి అని అనిపించి మళ్ళీ తర్వాత నార్మల్గానే చక్రాలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఇప్పటివరకు మీకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వెళ్తూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కుదిరితే నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్కి చూపించడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను. అండ్ చక్రాల వైజ్ అయితే మాకు టేస్ట్ వైజ్ చాలా బాగా నచ్చాయి. అండ్ నాకు ఈ చక్రాలు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే తను ఇవి చేసింది. అండ్ మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోమాకండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.